ఒకానొక ఊరిలో సోము అనే వ్యవసాయం చేసే ఒక యువ రైతు ఉండేవాడు. అతడు తనకున్న పొలంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక పంట ఏస్తూనే ఉంటాడు. అయితే ఈ సంవత్సరము అతడు వరి వేశాడు. వరి చేనులో పని చేసుకొని అక్కడే సాయంత్రం వరకు ఉండి ఇంటికి వెళ్ళడం మనోడి దినచర్యగా మారింది. అయితే ఒకరోజు వరి చేనులో పనిచేసి తాను భోజనం చేయడానికని చెట్టు కింద కూర్చున్నాడు. అయితే ఒక పక్షి వచ్చింది. అది ఆకలితో ఉంది అని తనకి అర్థమయ్యి సోము తనకి ఆహారం పెట్టాడు పక్షికి. అయితే పక్షి తృప్తిగా తిన్న తర్వాత చివరిలో ఇలా అంది, నేస్తమా, నా కడుపు నీవు నింపావు. అయితే నీకేదో ఏ రోజైనా సహాయము అవసరం అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వచ్చి నీకు సహాయం చేస్తాను అని అంటుంది. సోము ఆ మాటలు పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే చిన్న పక్షి నాకు సహాయం చేయడం ఏంటని. కొద్ది రోజులు గడుస్తుంది. సోము వ్యవసాయానికి వచ్చి పరిశీలిస్తూ ఉంటాడు. కోతల సమయం దగ్గర పడింది. అయితే పురుగు పట్టడం చూస్తాడు వరి చేనులో. చూసి చాలా దిగులు పడతాడు. ఏంటి కోతల సమయంలో పంట చేతికొచ్చింది అనుకున్నప్పుడు ఈ బాధ ఏంటి అనుకుంటాడు. అయితే చెట్టు కింద దిగులుగా కూర్చున్నప్పుడు ఆ పక్షి వస్తుంది, ఆహారం తిన్న పక్షి. పక్షి అంటుంది, ఇదిగో నేను నీకు సహాయం చేస్తాను ఇద్దనాన్ని అంటుంది. ఆలోచిస్తాడు. చూస్తూ ఉండగానే చాలా పక్షులు వస్తాయి. సోము దగ్గరికి వచ్చి చాలా పక్షులు వాలినప్పుడు అతను అనుకుంటాడు, నాకేదో సహాయం చేసేలాగే ఉందని. మొత్తం పక్షులన్నీ కూడా పురుగులన్నీ తినేసి సోము దగ్గరికి వచ్చి ఇలా అంటాయి, నేస్తమా చాలా నీకు అంటుంది. చాలా సంతోషపడతాడు, కృతజ్ఞతలు తెలుపుతాడు. సోము మొత్తం పంటనంతటినీ కోసుకొని చక్కగా పోయింది అనుకున్న పంట చేతికొచ్చేసరికి సంతోషంతో ఇంటికి వెళ్తాడు సోము. కాబట్టి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథలు మీకు వినిపిస్తాను.